వెల్కమ్ టు ఐబీటీవీ. కమలాపురంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీసీ సభ్యుడు కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. సత్యమేవ జయతే అన్న నినాదంతో జగన్ ముందుకు సాగుతున్నారని, ప్రజలు కూడా జగన్తోనే ఉన్నారని చెప్పారు. సాక్షి పత్రికపై షర్మిల చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. విజయలంబ లేఖల విషయంలో జగన్ ను బాధ్యుల్ని చేయడం సరికాదని అన్నారు. మీకు కూడా మీడియాతో సంబంధాలు ఉన్నాయి, మీడియా యొక్క నాలెడ్జ్ ఉంది కదా, అది ఎవరు చూసుకోవాలి? సాక్షిలో యూనిట్ లోని సిబ్బంది చూసుకుంటా ఉంటారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పిలిచి ప్రశ్నిస్తారా మీరు వేస్తున్నారా లేదా అని. అట్లాగే ఇతర పేపర్లలో అనేక దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్స్, జగన్మోహన్ రెడ్డి లెటర్లు ఇవన్నీ ఏవి రావే. ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఈ కూటమి ప్రభుత్వ అరాచకలం జగన్మోహన్ రెడ్డి లెటర్లు రాసినా కూడా మీరే మిగతా ఈనాడులో జీవితంలో ప్రచురించరే. మరి వాటి గురించి అడగరా మీరు? ఏంటి మాట్లాడే మాటలు? కొంచెమన్నా తెలుసుకొని మాట్లాడాలి. మీరు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారు కాబట్టి షర్మిల గారు కొన్ని మాట్లాడే విషయాలలో జ్ఞానం ఆమెకు తక్కువైందని నేను తెలియజేసుకుంటాను. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులను, ఆయనకు సపోర్ట్ గా మాట్లాడే వారిని కుక్కతో పోల్చడం అనేది ఆమె విఘ్నతగా వదిలేస్తా ఉన్నాం. సరే, ఆమె ఏ విధంగా మాట్లాడుతూ ఉందో మరి ఆమెకు సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఏమని పిలుస్తారు? గజ్జి కుక్కలను పిలుస్తారా, పిచ్చి కుక్కలను పిలుస్తారా? మరి ఆమెకే వదిలే, అది ఆమె నిర్ణయించాలి. అసలు ఈ రోజు షర్మిల గారికి ఆస్తుల మీద ఉన్నటువంటి ఆసక్తి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి పాలన మీద లేదు. కూటమి పాలన చేసినటువంటి తప్పులను తూతు మంత్రంగా విమర్శిస్తూ ఏమాత్రం కూటమి మీద ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేసుకొని ఈ రోజు రాష్ట్రంలో ఆయన పర్యటిస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారికి కాకుండా మరి ఎవరికో గానా ఇంకొకరికి ఎవరికైనా గానీ ఇచ్చి ఉంటే పిసి అధ్యక్షురాలు రాష్ట్రంలో కాంగ్రెస్ బాగుపడేది. కనీసం సొంత జిల్లాలో కూడా కేడర్ ను పెట్టుకోలేటువంటి పరిస్థితిలో షర్మిల గారు ఈ రోజు ఈ విధంగా మళ్ళా మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఆమెకు లేదు. కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేయడం ఒక ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేవు. ఎందుకమ్మా తల్లి, మీరు కుటుంబ సభ్యులు మార్చుకోవడానికి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడానికి మీకు ఉంటే అవకాశాలు ఉంటాయి. ఎందుకు బజార్న పడేస్తున్నావు? ఇప్పుడు ఈ రోజు చెప్పారు కదా మా వాళ్ళందరూ కూడా, బజార్న పడేసినటువంటి వ్యక్తులు వాళ్ళ వైఎస్సీ కుటుంబాన్ని మీరు తల్లి ఎవరు పనిచేయాలి ఇక్కడ, మొత్తం మీరే చేశారు, మొత్తం షర్మిల గారు మీరే చేశారు. అసలు ఆస్తుల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ముందే మంచి క్లారిటీ కూడా జరిగింది. ఆయన ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టుబడి 5 కోట్ల రూపాయలు పెట్టుబడి కావాలి అంటే కష్టపడి తెచ్చిచ్చినట్టు రాజశేఖర రెడ్డి ఇంకొకరు అడ్జస్ట్ చేసుకొని పెట్టి ఆ డబ్బు ద్వారా జగన్మోహన్ రెడ్డి శ్రమను మొత్తం ఆయనటువంటి లైఫ్ అంతా కూడా ఆ కర్ణాటకలో పవర్ ప్రాజెక్టుల మీద పెట్టి ఆయన సంపాదించి రాజశేఖర రెడ్డి గారు రాజకీయం నడపడంతో పాటు వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా పరిపుష్ట చేయగలిగినారు. అక్కడి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన మాట్లాడతారు. ఆయన నిజాయితీ ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు మాట్లాడు. ఆయనకు సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళంతా కూడా రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నారు. మీకు ఇప్పటికి కూడా చాలా గౌరవం ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము? రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గా, విజయమ్మ గారి కూతురుగా. కానీ ఆ విలువను అవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటది. కానీ మరీ మీరు చీప్ గా రోజుకు ప్రవర్తించడం అనేది బాగలేదు. ఇది అనేక రకాలైనటువంటి పరిస్థితి దారితీస్తుంది. మీకు అసలు వివేకానందుడి హత్య కేసు విషయంలో మీరు మాట్లాడింది ఎంత దారుణమైన విషయాలు ఉన్నాయో మీకే తెలియాలి. ఆస్తుల విషయాల గురించి మాట్లాడితే మీరు ఈ విషయాలన్నీ బయట తీసుకొచ్చి ఏంటంటే మాట్లాడతారు. అసలు నక్కకు నాగలోకానికి తేడా ఉన్నట్టుగా మాట్లాడతారు మీరు చాలా విషయాలు. అవి కొంచెం గ్రహించండి. నేను చెప్తా ఉన్నా మీకు, పిసిసి రాష్ట్రంలో పటిష్టపరచడానికి ప్రయత్నం చేయండి. మీరు మిగతా రాష్ట్రాల్లో ఎట్లుంది, ఇక్కడ ఎట్లా చూస్తున్నారు కదా. తెలంగాణలో అధికారం ఉంది, కర్ణాటకలో అధికారం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కనీసం సర్పంచ్ గెలిచే పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లేదంటే కారణం మీరు మాత్రమే. మీరు కలిసి ఆ పార్టీ మీద దృష్టి పెట్టండి కొంతవరకైనా. అనేకం మీరు కాకుండా ఎవరన్నా ఉంటే వారికి కూటమి చేసేటువంటి అన్యాయాలకు కొంతవరకైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అభిమానం ఉంది. కొందరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి పురోగతి ఇచ్చేటువంటి మంచి ఓటు బ్యాంక్ బలం ఉంది. మీరు కాబట్టి ఎవరు రాలేకున్నారు, కానీ మీరు కాకుండా ఎవరున్నట్టు కాంగ్రెస్ బలం పుంజుకొని ఉండేది. మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏ ఆస్తులు సంపాదిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇవి బాధ్యతలు మీరు చేయాల్సింది. ఇప్పుడు నీకు ఏ బాధ్యత లేదు అప్పచెప్పిన వాటి మీద ఉండండి దృష్టి తెలియజేసుకుంటున్నాను.